అనుభవానికి మించిన గురువు ఉండరు అని అంటూ ఉంటారు. జీవితంలో సంభవించే ప్రతి విషాదపు సూర్యాస్తమం మనిషికి ఓ పాఠమే అంటారు. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అల్లు అర్జున్ ప్రసంగం దాదాపు ఈ విషయంపైనే నడిచింది. తన జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలను ఈ వేదిక సాక్షిగా ఏకరువు పెట్టాడు బన్నీ. సినిమాల్లో తన పాత్రల ద్వారానే కాదు, ప్రసంగం ద్వారా కూడా ప్రజల్ని మెస్మరైజ్ చేయగలనని నిరూపించుకున్నాడు. వేదికపై బన్నీ నిలబడే తీరు, ఆ స్మైలింగ్ ఫేస్ అందరికీ నచ్చేసింది. వాక్చాతుర్యంతో మెప్పిస్తూ, చిన్న చిన్న జోకులతో జనాన్ని మురిపిస్తూ, తాను ఒక అతిథిగా కాకుండా జనాల్లో ఒకటిగా మారిపోయి మాట్లాడాడు బన్నీ. ప్రజల ప్రవర్తన బట్టి దేశం అభ్యున్నతి ఆధారపడి ఉంటుందని చెప్తూ, ఫలానా దేశంలో ప్రజలు ఎలాంటి వారు అనే విషయం తెలుసుకోవటానికి ముఖ్యంగా 2 అంశాలను పరిగణలోకి తీసుకుంటారని, అందులో మొదటిది టాయిలెట్ అయితే రెండోది ట్రాఫిక్ అని, టాయిలెట్ ని వాడే విధానంలో, ట్రాఫిక్ నిబంధనలు పాటించే తీరులో మన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని, అందుకే భారతీయుడు క్యారెక్టర్ కలవాడని ప్రపంచానికి తెలియాలి అంటే ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని బన్నీ చెప్పారు. యువతరం ఎంజాయ్మెంట్లను వదులుకోవద్దని చెప్తూనే మందుని, వాహనాన్ని ఒకేసారి నడపద్దని తన జీవితానికి సంబంధించిన పలు ఉదాహరణలు చెప్పుకొచ్చాడు బన్నీ. అంత చక్కగా మనసులోకి చొచ్చుకుపోయేలా మాట్లాడే తీరు, బన్నీలోని ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనిపించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్ ఎక్కి స్టీరింగ్ చేత పట్టుకోగానే నేను మనసులో అనుకునే ఒకే ఒక మాట, నా చేతిలో ఉన్నది స్టీరింగ్ కాదు, ఎదుటివారి జీవితం అన్న బన్నీ మాట యువతరం హృదయాల్లో బాగానే నాటుకుంది. సినిమా హీరోల ప్రభావం యువతరం మీద ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇక బన్నీ విషయానికొస్తే, తాను ఇప్పుడు చాలా మంది కుర్రాళ్లకు రోల్ మోడల్. హీరో అంటే కేవలం వినోదాన్ని పంచడమే కాదు, యువతరంలో ఆదర్శ భావాలను కూడా నింపాలి. బన్నీ ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమానికి హాజరై యువతరానికి ఉపయోగపడే మాటలు చెప్పి మెప్పించి ఒప్పించడంతో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.